మన జీవితంలో ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు అది చాలా మామూలు విషయం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక క్షణం ఆలోచించండి, అసలు మంచి అంటే ఏమిటి? అది ఎక్కడి నుండి వస్తుంది? మనం ఈ లోకంలో అనుభవించే ప్రతి చిన్న సంతోషం వెనుక, ప్రతి సౌకర్యం వెనుక ఆ పరలోకపు తండ్రి హస్తం ఉందని మీరు ఎప్పుడైనా గమనించారా? మనం దేవుడు అంటే కేవలం గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేసేవాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి మంచితనం మన ఊహలను, మన ఆలోచనలు దాటి పనిచేస్తుంది. బైబిల్లో యాకోబు భక్తుడు ఒక మాట చెప్తాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరము నుండి, అంటే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి కలుగును అంటాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో మనకు దొరికే ఏ మంచితనమైనా అది పైనుండి రావాల్సిందే. దేవుడి సృష్టించేసినప్పుడు ఆయన ప్రతి దాన్ని చూసి ఏమన్నాడో గుర్తుంది కదా, ఇది చాలా మంచిది అంటాడు. దేవుడు సృష్టించిన దేంట్లోనూ చెడు లేదు, ఆయన స్వభావమే మంచితనం. కాబట్టి మంచి అనేది ఏదైతే ఉందో అది దేవుని దగ్గర నుండే వస్తుంది. ఈరోజు మనం చూస్తున్న గొప్ప గొప్ప ఆవిష్కరణలే కానీ, మనుషులకి కలుగుతున్న జ్ఞానమే కానీ, ఇవన్నీ దేవుడిచ్చిన తెలివితేటల వల్ల వస్తున్నవే తప్ప దేవునికి వేరుగా కలిగిందంటూ ఏమీ లేదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు 2 రకాలుగా మేలు చేస్తాడు. ఒకటి సంపూర్ణమైన వరము, రెండవది శ్రేష్టమైన ఈవి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, దేవుడు తన గొప్ప శక్తి ద్వారా ఒక ప్రార్థనతో ఆ వ్యక్తిని వెంటనే స్వస్థపరచగలడు. ఇది దేవుడిచ్చే పర్ఫెక్ట్ గిఫ్ట్, సంపూర్ణమైన వరము. అద్భుతాల ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. కానీ దేవుడు కేవలం అద్భుతాల ద్వారా మాత్రమే కాదు, వేరే మార్గాల ద్వారా కూడా మనల్ని బాగు చేస్తాడు. అదే ఏంటంటే మెడిసిన్. చాలామంది ఏమనుకుంటారంటే, మేము విశ్వాసులం కదా, మాకు మందులు ఎందుకు అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, మనం కనుక మెడిసిన్ తీసుకున్నట్లయితే మనకు విశ్వాసం లేనట్టే అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ మందులను తయారు చేయడానికి వాడే ప్రకృతి వనరులు ఎక్కడివి? దేవుడు సృష్టించినవే కదా. ఆ మందులు కనిపెట్టడానికి, ఆ మందులు కనిపెట్టే జ్ఞానం మనిషికి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మనం మందు వేసుకుంటున్నామంటే అది దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళటం కాదు. దేవుడు ఆల్రెడీ ఈ భూమి మీద మన కోసం సిద్ధం చేసిన వనరులను వాడుకోవటం. ఇంకా లోతైన విషయం ఏంటంటే, మనం మందు వేసుకున్నంత మాత్రాన రోగం తగ్గిపోదు. ఆ మందు మన కడుపులోనికి వెళ్ళాక అది అరిగి మన బాడీ దాన్ని స్వీకరించి ఆ మందులోని విలువలను గ్రహించి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అసలు మన శరీరంలో ఆ మెకానిజాన్ని పెట్టింది ఎవరు? ఆ అద్భుతమైన వ్యవస్థను మన లోపల డిజైన్ చేసింది కూడా దేవుడే. మందు లోపలికి వెళ్ళినప్పుడు మన శరీరం దానికి స్పందిస్తుందంటే అది కూడా దేవుడు చేసిన మేలే. కాబట్టి దేవుడు నేరుగా ముట్టి స్వస్థపరచవచ్చు, లేదా ఒక సర్జరీ ద్వారా, ఒక మందు ద్వారా మనల్ని బాగు చేయవచ్చు. మార్గం ఏదైనా సరే మనల్ని బాగు చేస్తున్నది మాత్రం పరలోకపు తండ్రే. ఆయన మన మేలు కోసమే ఈ లోకంలో అనేకమైన మార్గాల్ని ముందుగా సిద్ధం చేసి ఉంచాడు. అపోస్తల కార్యాల 10వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ఒక మాట అంటాడు, కొర్నేలి గృహంలో యేసు మేలు చేయుచు సంచరించుచుండెను అంటాడు. ఆ మాట గమనించారా? యేసయ్య ఒకే చోట ఆగిపోలేదు, ఆయన తిరుగుతూ వెతుక్కుంటూ వెళ్ళాడు. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి విషయం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోకూడదు, అది అందరికీ అందాలి. యేసయ్య మంచి దేవుడు కాబట్టే ఆయన కేవలం ఇశ్రాయేలు దేశానికి లేదా యూదులకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన రోమా శతాధిపతి అయిన కొర్నేలు ఇంటికి వెళ్ళాడు, కుష్ఠరోగులను తాకాడు, తృణీకరింపబడిన వారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఎప్పుడూ ఎవరినీ శపించలేదు, ఎవరికినీ రోగాలు ఇవ్వలేదు. ఆయన వెళ్ళిన ప్రతి చోట చీకటిని వెలుగుగా మార్చాడు. ఆయన మంచితనాన్ని కనపరుస్తూనే ఉన్నాడు. దీనిని మనం మన జీవితంలో కూడా ఒకసారి చూద్దాం. కొన్నేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు మనం అందరం ఎంత కష్టపడ్డామో గుర్తుంది కదా. అప్పుడు ఎక్కడో ఒక దేశంలో వ్యాక్సిన్ కనిపెట్టారని తెలియగానే ఆ మందు మన దేశానికి కూడా రావాలి, మన వాళ్ళు కూడా బాగుండాలని ఎంతలో ఆశపడ్డామో. ప్రభుత్వాలు కూడా ఇతర దేశాల నుండి ఆ మందులను తీసుకురావడానికి, ఆ వ్యాక్సిన్లను తీసుకురావడానికి ఎంతో శ్రమించారు. ఎందుకంటే మందు ఒకే చోట ఆగిపోకూడదు, అది ఒకే చోట ఉంటే సరిపోదు, అది అందరికీ అందాలి. అలాగే యేసయ్య కూడా మంచివాడు, కేవలము కొంతమందికి మాత్రమే కాదు, ఆయన లోక రక్షకుడు. ఆయన మంచితనం ఈరోజు నీ దగ్గరకు కూడా రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. చివరిగా ఒక మాట, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ దేవుడు మంచివాడని మర్చిపోకు. నువ్వు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తుండవచ్చు, కానీ దేవుడు నీకు వేరే మార్గంలో మేలు చేస్తాడేమో గమనించు.
ఆయన నీకు ఇచ్చేవన్నీ శ్రేష్టమైనవే. నీ శరీరం బాగుండాలి, నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, నీ ఆత్మ వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకున్న ఇబ్బందులను, రోగాలను, బాధలను ఆయన పాదాల దగ్గర పెట్టు. ఆయన నిన్ను ముడతాడు. అది అద్భుతం రూపంలోనైనా కావచ్చు, లేదా నీకు మేలు చేసే ఒక మందు రూపంలోనైనా కావచ్చు. ఎందుకంటే ఆయన మంచి దేవుడై ఉన్నాడు కాబట్టి. ఆయన ఎప్పటికీ మనకు మేలు చేసే దేవుడు.